సార్ స్మాల్ సబ్మిషన్ సార్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్. ఫ్రమ్ ఆర్టీసీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, reissuance of board of intermediate marks, for example, or even school related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM గారి డైరెక్షన్ ఇస్ టు రిమూవ్ దట్. సెకండ్, ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ అవర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్. పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే, హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. Then came the question, who can reissue a birth certificate? What is the legal framework on reissuing a birth certificate? సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకెన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ అవర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ UAE సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఓన్లీ కంట్రీ ఎండ్ టు ఎండ్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ సార్. సో వాట్సాప్ ఇస్ ద బిగినింగ్, వాట్సాప్ ఇస్ ది రోడ్. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in అండ్ దిల్ బి a simple search bar. సో గవర్నమెంట్ డేటా మొత్తం విల్ బి సర్చ్డ్, యాక్సెస్ దేర్. ఆ సర్చ్ బార్లో కూడా వెళ్ళి సింపుల్గా నాకు పెన్షన్ రావట్లేదు అని కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్. It is not a vanity project. It is about true delivery of services to the end man. ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ అండ్ ఎప్పటికీ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి, రోలింగ్ అంతా కూడా ఎప్పటికి చేస్తారు, ఒక స్టెబిలైజేషన్ ఎప్పటికి వస్తుంది? సార్ మనకి ఈ 153 సర్వీసెస్ సార్ ఒక 10 daysలో ఎంటైర్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది సార్. ఒక ఐ థింక్ ఇన్ 15 days వీ కెన్ రోల్ అవుట్ సార్ ఫర్ దీస్ 153 సర్వీసెస్. బ్యాక్ ఎండ్ అంతా రెడీగా ఉన్నాయి. 153 కి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ సార్. 153 is already been tested, validated sir. Finance, gateway integration we need to just finalize it sir, otherwise we are through for 150 sir. ఎప్పటికి అవుతుంది గేట్వే ఫైనాన్స్? సార్ 10 days సార్. We are on it sir, not at all a problem. 10 days will be done. Yes sir. ఇందులో గ్రీవెన్సెస్ పెట్టారు, అది తీసిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది వాట్సాప్ అంతా. ఇందులో కాకుండా వేరే పెట్టుకోవాలి. అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే గ్రీవెన్స్ స్టేటస్ ఒకటే తెలుసుకున్నట్టు పెట్టారు. సో ఏమైనా ఉంటే గ్రీవెన్స్ దే మీట్ అండ్ షూర్, బట్ గ్రీవెన్స్ స్టేటస్ తెలుసుకుని పెట్టారు. క్లారిటీ సార్ సబ్మిషన్ సార్ ఇది చాలా యూనిక్ ఇనిషియేటివ్ సార్. రియల్లీ జనరల్గా సార్ మనం ఒక పోర్టల్ కానీ యాప్ కానీ చేస్తే ఏమవుతుందంటే మనం పబ్లిష్ చేసుకోవాలి సార్. ఈ యాప్లో అందరూ అప్లై చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి. ఆల్రెడీ వాట్సాప్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి పబ్లిక్లో ఉంది కాబట్టి ఈజీ అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఇనిషియల్గా సార్ మన కేటగిరీ ఏ సార్. కేటగిరీ ఏ అంటే ఆల్రెడీ అప్రూవ్డ్ బై కన్సర్న్ అథారిటీ, ఓన్లీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడమే విత్ దట్ సైన్ ఉంటుంది సార్. కేటగిరీ ఏ ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఆల్ సర్వీసెస్. కేటగిరీ బి సార్ చెప్పినట్టు సార్, మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా కేటగిరీ బికి ఓన్లీ అది ఇంటిమేషన్ లాగా ఉంటుంది సార్. ఫర్దర్గా మన ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ప్రాసెస్ చేసి మళ్ళీ ఫర్దర్ సర్టిఫికేట్ దాంట్లో పోస్ట్ అవుతుంది సార్. సో మనకి అప్పుడు బ్యాక్ ఎండ్లో ఒక ఈజీ అవుతుంది సార్. ఫ్రంట్ ఎండ్లో కేటగిరీ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి సార్. కేటగిరీ బి మాత్రం ఇంటిమేషన్ లాగా మన ప్రాసెస్లోకి వస్తుంది, మళ్ళీ అక్కడ మనం అప్రూవ్ చేస్తాం సర్వీస్లో. దాని ఆఫ్టర్ ఫైనల్ అవుట్పుట్ డాక్యుమెంట్ వాట్సాప్లో వస్తే మనకి ఈజీ అవుతుంది. దట్ వీ కెన్. ఓన్లీ థింగ్ ఏంటంటే సార్, సర్టిఫికేట్స్కి QR code we need to fix. A QR code, put it on blockchain. Before we launch, we have to ensure that is done also. షూర్. ఎస్పెషలీ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ అంటే ప్రభుత్వం ఇష్యూ చేసినప్పుడు మన
హై సెక్యూరిటీ పేపర్ అది అంటారు. బాండ్ పేపర్. నాట్ బాండ్ పేపర్, హై సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ మధ్యలో సెక్యూరిటీ ప్రింట్ ఉంది సార్, మనం ఈ పాస్బుక్ చేసిన సెక్యూరిటీ ప్రింట్. ఈ పాస్బుక్ ఇస్ డిఫరెంట్, బట్ ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినాక ఒక టైప్ ఆఫ్ పేపర్ మనం ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ దట్. వై డు వి నీడ్ టు గివ్ ఇట్ ఆన్ అ సెపరేట్ పేపర్? ఇట్ కెన్ బి గివెన్ ఆన్ ఎనీ వైట్ పేపర్ as long as QR code is there and data is on blockchain. It goes to ap.blockchain.ap.gov.in or any other URL and on ap.gov.in, and we are able to validate the data. So adi kuda we will do that so that they can check the validity of the certificate. యా, వీలైనంత వరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా 100% will do. లీగల్ స్క్రూటినీ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉండాలి. యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ వీఆర్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. ఓకే, బ్యాక్ అండ్ దే హ్యావ్ టు చెక్ అప్. One small submission, sir. Sir, since this is being very innovative, sir. One only caution is that, sir, వాట్సాప్ గవర్నెన్స్ తో పాటు సార్ వాట్సాప్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతుంది సార్ దీంట్లో. దాన్ని కొంచెం సెక్యూరిటీ వైజ్ ఎందుకంటే సార్ ఐ హ్యావ్ వన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ సార్. ఐ గాట్ వన్ డే పైన ఆంధ్రప్రదేశ్ లోగో ఉంది సార్, మినిస్టర్ అని పేరు ఉంది సార్. వాట్సాప్ నంబర్ తీసేస్తే మినిస్టర్ నెంబర్ కాదు. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఎ మెసేజ్, డియర్ కమిషనర్ గారు వేర్ ఆర్ యూ, ఐ నీడ్ ఇమ్మీడియట్ హెల్ప్. దెన్ ఐ సెడ్ మై మినిస్టర్ ఈస్ మెసేజింగ్ సార్. ఐ సార్ ప్లీజ్ లెట్ మీ నో. సో ఐ మీన్ ఎ మీటింగ్ విచ్ ఐ కెనాట్ టెల్ యూ, ఐ కెనాట్ అటెండ్ ద కాల్ ఆల్సో. ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ సమ్ Amazon gift cards to this NGO who is doing child services. Then I said, okay sir, I was little jittery. Okay sir, I'll do. So just for confirmation, I just want to know, because online fraud, sir, I want to know what is the subject we discussed just in our last call again, sir. Because 5 minutes back, sir called me on some issue. Then it went off. Then I took the number, sent to the cyber police. Our number what online generated, sir. Our number was not traceable. It keeps changing. Country చూస్తే ఎక్కడో వేరే కంట్రీ చూస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు పుట్టింగ్ ఏ లోగో, సెండింగ్ ఏ సర్టిఫికేట్, దట్ టు వెన్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ది పేమెంట్ గేట్వే సార్, ఇట్స్ వెరీ ఈజీ టు ఐ అప్లైడ్. We will give a government tick mark. I mean, it will all be Yes, sir. verified. Now WhatsApp will also verify the platform. We will publish the number publicly. Yes sir. So number will be published and the number will be verified by WhatsApp that it's government of Andhra Pradesh WhatsApp. Yeah, That exactly. we will ensure. Yes sir. That cyber things taken care, it is very good innovative sir. People will be very happy with this. So in mega parent teacher meeting, one of the subject was also cyber fraud. Yes sir. సో అది కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. Yes. చాలా మంది ఏంటంటే సైబర్ ఫ్రాడ్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అవును సార్. సో ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురా. సో అది కూడా విల్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎడ్యుకేషన్. ఐటీ సెక్రటరీ కొద్దిగా సార్ యువరాజ్ వర్క్ ఇట్ అవుట్. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఒకటి ఇంతవరకు ఎలాంటి రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి ఐటీ మినిస్టర్, అండ్ ఆల్సో ది బెస్ట్ టీమ్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ ఇన్ పోలీస్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. ఛాలెంజెస్ విల్ కంటిన్యూ టు బి, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. హౌ టు స్ట్రెంగ్తన్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్.